Hi everyone, this is Dr. Olas, Chief Physiotherapist and Mind Director of Positive Physiotherapy Center. ఇవాళ మనం స్ట్రోక్ గురించి డిస్కస్ చేద్దాం. స్ట్రోక్ అంటే పెరాలసిస్. సో పెరాలసిస్ కి ఫిజియోథెరపీ రోల్ చాలా ఉంది. మీరు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారా, ఎన్ని రోజుల్లో రికవర్ అవుతారనే చాలా డౌట్స్ అంటూ వస్తూ ఉంటాయి. ఫస్ట్ మీరు ఫిజియోథెరపీతో స్ట్రోక్ రికవరీ అవ్వాలి అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అసలు స్ట్రోక్ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది. సో దీంట్లో మీరు హైపర్టెన్సివ్ అయినా, లేకపోతే మీకు షుగర్ ఉన్నా, లేకపోతే వన్స్ యువర్ ట్రైగ్లిజరైడ్స్ కనుక ఎక్కువ ఉన్నా మనకి స్ట్రోక్ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ ఆఫ్ స్ట్రోక్స్ లో వచ్చేసరికి వీ హావ్ టూ బేసిక్స్ ఆఫ్ స్ట్రోక్. ఒకటి హెమరేజిక్, అంటే మన రక్తనాళాలు బ్రెయిన్ లో ఏదైతే చిట్లి మనకి స్ట్రోక్ అనేది వస్తుంది. రెండోది మన బ్లడ్ లో క్లాట్ వెళ్ళి బ్రెయిన్ లో కనుక అక్కడున్న రక్తనాళాలు బ్లాక్ చేస్తే దాని వలన ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది. సో ఎప్పుడైతే మనకి స్ట్రోక్ కానీ పెరాలసిస్ కానీ అటాక్ అయినప్పుడు గోల్డెన్ అవర్స్ లో మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనకి మూతి ఒక పక్కకి లాగేయడం కానీ, లేకపోతే చెయ్యి కాలు ఒక పక్కన బలహీనంగా ఉండడం కానీ, లేకపోతే మాట తడబడ్డం ఉన్నా, లేకపోతే ఐ విజన్ ఏదైతే మనకి బ్లర్డ్ గా ఉన్నప్పుడు దట్స్ వార్నింగ్ సైన్ ఫర్ యువర్ స్ట్రోక్. సో ఇమీడియట్ గా కన్సర్న్ దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేసి సో ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. సో గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే మనకి స్ట్రోక్ ఒకసారి డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత దెన్ ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ వేర్ వి ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. సో వన్స్ మేము ఫిజిషియన్ గా న్యూరాలజిస్ట్ తో మాట్లాడి వి టెల్ దెమ్ దట్ ఓకే ఇప్పుడు ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తామని చెప్పేస్తాం. సో దీంట్లో మెయిన్ గా ఫస్ట్ 6 months is very important for physiotherapy. So for more information, please contact us. This is Dr. Olas from Positive Physiotherapy Center. Thank you.